योगेन योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पताञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि पता नेक्स्ट महामृत्युंजय मंत्र ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षीयमामृतात्. Rub your two hands and your face. రెండు చేతులు బాగా రబ్ చేసి ఫేస్ రబ్ చేద్దాం. ఇయర్స్, rub your neck and tap your head with fingers. మనము ఒక 5 minutes, కొన్ని 5 to 10 minutes చిన్న వార్మప్స్ సిట్టింగ్ లోనే చేద్దాము. సిట్టింగ్ లో వార్మప్స్, స్టాండింగ్ లో వార్మప్స్ మీరు ఆల్రెడీ చూసారు చాలా సార్లు. సిట్టింగ్ లో ఒకని చూద్దాము. 5-10 minutes తర్వాత మనం 3 stages ఆఫ్ ప్రాణాయామ అండ్ సోహం దాంట్లోకి వెళ్దాము. ఈ సోహం మెడిటేషన్ అనేది చేసినప్పుడు మనకి చాలా రకాల ఆలోచనలు చుట్టుముడుతూ ఉంటాయి. సో ఈ నెగిటివ్ కానీ పాజిటివ్ ఎలాంటి ఆలోచనలు వచ్చినా వాటిని మనము ఆ వాటి వెంబడి వెళ్ళే అది చేయకూడదు. ఓకేనా? పాజిటివ్ గా మనల్ని ఎక్కువగా ఆ, ఆనందపరిచిన వ్యక్తులు కానీ ఆలోచనలు కానీ, నెక్స్ట్ మనల్ని ఎక్కువగా బాధ పెట్టిన వ్యక్తులు కానీ లేకపోతే పరిస్థితులు కానీ, ఈ రెండింటిని కూడా సమానంగానే భావించాలి. అన్ని నేను చేస్తున్నాను అండ్ నేను లేకపోతే ఇక్కడ ఏం జరగదు అనే భావన కూడా తీసేయాలి. అప్పుడే మనకి మెడిటేషన్ లో కానీ యోగాలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా చాలా మంది వీడియో ఆఫ్ లోనే ఉంచారు. అట్లా భయపడితే ఏం నేర్చుకోలేదండి. మేము కూడా వీడియో ఆఫ్ చేసి చెప్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఏదైనా చేసామనుకోండి, ఒక సెషన్ ఉందంటే సీరియస్ గా నేర్చుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా, 24 గంటల్లో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీకోసం మీరు కరెక్ట్ గా ఫోకస్డ్ గా కేటాయించకపోతే ఇంకేం నేర్చుకుంటారు అనేది మీకే వదిలేస్తున్నాం. ఓకే అండి. నెక్స్ట్ చిన్న వార్మప్స్ మనం స్టార్ట్ చేద్దాం. ఆల్ ఆఫ్ యూ రిలీజ్ యువర్ లెగ్స్. లెగ్స్ రిలీజ్ చేయండి. యా, నెక్స్ట్ ట్యాప్ యువర్ లెగ్స్. Hold your right leg and left leg, right and left. Then two legs, fold your two legs. ఒకవేళ మొక్కలు నొప్పులు ఉన్న వాళ్ళు మీ మోకాలు కింద చేతులు పెట్టి ఈ విధంగా అనండి. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు. నెక్స్ట్ రొటేషన్. ఓకే. Then again fold your two legs and release. Again fold and release. నెక్స్ట్ ఇంత ముందులాగా ఈ మూమెంట్ చేయండి. Inhale and exhale. Then rotation clockwise and anti-clockwise. Next left leg.
మనకు టైం హాఫ్ అన్ అవరే ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా వార్మప్స్ ఫాస్ట్ గా చేసుకుంటున్నాము. రైట్. నెక్స్ట్ రెండు కాళ్ళు అనేది దూరంగా ఉంచి స్పైనల్ ట్విస్టింగ్ అనేది మనము సిట్టింగ్ లో ఎలా చేయబోతున్నామో చూడండి. ఇలా ఉండి ఇలా ఈ విధంగా రండి. నెక్స్ట్ లైక్ దిస్, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. కంటిన్యూ, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. కంప్లీట్ కిందికి, తల కిందికి తీసుకెళ్ళండి, రెండు కాళ్ళు దూరం పెట్టేసి. అప్పుడు వెన్నెముకకు సంబంధించి బ్యాక్ పెయిన్ ఇష్యూస్ తగ్గడానికి, పొట్టకు సంబంధించి సైడ్ లో ఉన్న ఫ్యాట్ తగ్గించడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. కొంతమంది ఎక్కువసేపు నిల్చొని చేయలేరు, అట్లా ఇబ్బంది పడే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మహేష్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, 19 మెంబర్స్ వచ్చారు. ఇది అటెండెన్స్ ఒక్కసారి స్క్రీన్ షాట్ తీయండి సార్. థ్యాంక్ యూ. మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా వీడియో ఆన్ చేసి ఫాలో అవ్వండి, అయితే మీకు కూడా చాలా క్లారిటీ వస్తుంది. రైట్, యా, డన్. ఓకే. నెక్స్ట్ షోల్డర్ మూమెంట్స్ చూడండి. పిడికిలు బిగించుకొనే ఉంచుకుందాం, పిడికిలు బిగించి ఉంచాలి. ఇన్హేల్, షోల్డర్ మూమెంట్ ఫార్వర్డ్, inhale up and forward, and exhale, inhale up, exhale back. Continue, shoulder movement. Right. Next, hand stretch breathing లోకి వెళ్దాం. చూడండి, ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, శ్వాస తీసుకుంటూ వీలైనంత వరకు, శ్వాస వదిలేస్తూ చేతులు ముందుకు. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. ఇది ఊపిరితిత్తులోకి, లంగ్స్ లోకి ఎక్కువ ఆక్సిజన్ వెళ్ళడానికి ఈ యొక్క బ్రీతింగ్ టెక్నిక్ హెల్ప్ అవుతుంది. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ and exhale. Right, enough. Next, lock your two hands chest level. Inhale, stretch your hands forward, and exhale back. Inhale, stretch your hands and exhale back. Inhale, stretch your hands. శ్వాస తీసుకుంటూ చేతుల్ని ఇలా లాక్ చేసి ముందుకు స్ట్రెచ్ చేయండి, శ్వాస వదిలేస్తూ వెనుకకి. ఇవి బ్రీతింగ్ టెక్నిక్స్. ఇప్పుడు కరోనా టైంలో చాలా మంది ఇబ్బంది పడ్డారు. కరెక్ట్ లంగ్స్ మీదనే ఎఫెక్ట్ చూపించడం జరిగింది అది కరోనా టైంలో. సో ఈ బ్రీతింగ్ టెక్నిక్ అనేది చాలా హెల్ప్ అయ్యాయి ఆ టైంలో. ఓకే, నౌ ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, హోల్డ్ ద బ్రెత్, టర్న్ లెఫ్ట్ సైడ్ లైక్ దిస్. అలాగే కూర్చొని ఉండండి, ఈ విధంగా లెఫ్ట్ సైడ్ కి చేతుల్ని టర్న్ చేయండి. హోల్డ్ ద బ్రెత్, 1 2 3 4 5 6 7 8 9 10. Exhale, middle, come back. Again, inhale, stretch your hands, hold the breath, turn right side, hold the breath, 1 2 3 4 5 6 7 8 9 10. Exhale, middle, come back. Next, forehead level. Inhale, stretch your hands 135 degrees, and exhale, come back. Forehead. Inhale and exhale. Inhale, exhale, up. Inhale, up. Exhale, down. Inhale, up.
exhale down, inhale up, exhale down. వెరీ గుడ్. ఒక 5-10 minutes కొంచెం అటు ఇటు అవుతూ ఉండొచ్చు. సో ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వండి. రైట్. యా. నెక్స్ట్ నెక్ సంబంధించి ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. నెక్స్ట్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ and left side, clockwise and anti-clockwise, clockwise complete rotation and anti-clockwise. కళ్ళు మూసి చేయండి. ఎవరికైనా మెడ నొప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం చూసి నిదానంగా చేయండి. అండ్ రిథమిక్ గా చేసినప్పుడు, ఏదైనా పెద్ద ఆసనాలు చేసినప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. కొంచెం మీకు బాడీ సహకరించి ఫ్లెక్సిబిలిటీ అయ్యేంత వరకు పెద్ద పెద్ద వాటిలలోకి వెళ్ళొద్దు. ఓకేనా? ఎవరికైనా వర్టిగో, కళ్ళకి చీకటి వచ్చే వాళ్ళు కానీ, హై బీపీ ఉన్న వాళ్ళు కానీ, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఈ భస్త్రిక ఉంటుంది, రిథమిక్ గా చేసేది ఉంటుంది, కపాలభాతి కానీ, వాళ్ళకి కొంతమందికి హార్ట్ కు స్టంట్ వేసి ఉంటారు అన్నట్టు. సో కాబట్టి వాళ్ళకి అడగాలి మనం. కొంతమంది ఓకే అందరితో పాటుగా చేద్దాం అన్నట్టు చేస్తూ ఉంటారు. అండ్ స్పీడ్ జంపింగ్స్ కానీ, అట్లాంటివి కొన్ని ఉష్ట్రాసనం కానీ ఇట్లాంటివి చేసినప్పుడు కొంచెం వాళ్ళకి లిమిటేషన్స్ మనం చెప్పాలన్నట్టు. సో కనీసం ఇవేం మనకు గుర్తులేనప్పుడు ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కొంచెం నిదానంగా చేయండి అని మనం ముందుగానే చెప్పేసేయాలి క్లాస్ స్టార్టింగ్ లోనే. ఓకేనా? రైట్. మనం ఇప్పుడు 3 స్టేజ్ ఆఫ్ ప్రాణాయామ అండ్ సోహం అనే దాంట్లోకి వెళ్తున్నాము. ఇది యాక్చువల్ గా సోహం అనేది శవాసనంలో పడుకోబెట్టి చేయాలి. బట్ మనం సిట్టింగ్ లోనే చేద్దాం ఈరోజు. ఓకే, గెట్ రెడీ. యా. సో ఫస్ట్ ఏంటంటే ఒక 20 seconds హోల్డింగ్ బ్రెత్ ని హోల్డింగ్ లో చేస్తాము. స్లో, మీడియం, ఫాస్ట్ గా సోహం అనేది చెప్పడం జరుగుతుంది. దానికి మీకు ఎంతవరకు బ్రెత్ హోల్డింగ్ ఉంటుందో అంతవరకు ప్రస్తుతానికైతే ప్రాక్టీస్ చేయండి. ఇట్లాగా స్లోగా పెంచుకోవచ్చు. మీ ఓన్ గా మాత్రం ఇది చెయ్యొద్దు ఇంట్లో. ఓకేనా? రైట్. స్పైన్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్, స్థిర సుఖాసన. మీకు ఎలా కంఫర్టబుల్ ఉందో అలా కూర్చోండి. రైట్. నెక్స్ట్ మీ 2 చేతుల్ని నడుం పైన ఉంచాలి. ఇప్పుడు ఇదేంటంటే నడుము నుంచి పాదాల వరకు కంప్లీట్ లెగ్స్ కి మనం ప్రాణశక్తిని అందిస్తున్నాం అన్నట్టు. నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఇలా ఉంటుంది. అంటే లంగ్స్, హార్ట్, లివర్, కిడ్నీ, డైజెస్టివ్ సిస్టమ్, ఇంకా ఈ రిమైనింగ్ ఎక్సెట్రా అన్నింటికి కూడా ప్రాణశక్తి అందుతుంది ఈ విధంగా చేసినప్పుడు బ్రెత్ హోల్డింగ్. నెక్స్ట్ థర్డ్ లెవెల్ ఈ విధంగా ఉంటుంది. ఇది బ్రెయిన్ కి సంబంధించి ప్రాణశక్తి అందుతుంది. ఓకేనా? మీకు ఈ ప్రాసెస్ లో మీకు ఏమైనా ఫస్ట్ లోనే చెప్పాను, ఏదైనా ప్రాబ్లం, ఏదైనా నెగిటివ్ థాట్స్ కానీ, ఇంకేదైనా ఎక్కువ ఆనందపడ్డ ఏదొచ్చినా కానీ జస్ట్ ఒక సాక్షి లాగా, విట్నెస్ లాగా మాత్రమే చూసి మీరు మళ్ళీ మీ యొక్క వర్క్ లో ఇన్వాల్వ్ అవ్వండి. బ్రెత్ ని అబ్జర్వేషన్ చేయడం కానీ. ఓకేనా? రైట్. నడుం పైన చేతులు పెట్టండి ఈ విధంగా. మీ చేతి వేళ్ళు అనేది ముందుకు ఉండాలి. ఇన్హేల్, హోల్డ్ ద బ్రెత్, టేక్ అ డీప్ బ్రెత్. లోతుగా శ్వాస తీసుకోండి. హోల్డ్ ద బ్రెత్, హోల్డ్ ద బ్రెత్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఎగ్జేల్. చేతులు తీసేయద్దు, శ్వాస మాత్రమే వదిలిపెట్టండి.
చేతులు తీయొద్దు. అగైన్ ఇన్హేల్. నౌ 30 seconds. 1, 2, hold the breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Exhale. 60 seconds holding ఉంచితే ఎంత అండి? 60 seconds equal to 1 minute. Right. Again inhale. ఇది యాక్చువల్ గా 8, ఇది 8, ఇది 6 ఉంటుంది. మనం హాఫ్ తీసుకుంటాం ఈరోజు. ఓకే. యా. వాత పిత్త కఫం అంటాం కదా, వాటికి సమతుల్యం చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, టేక్ ఎ డీప్ బ్రెత్. హోల్డ్ ద బ్రెత్. Hold the breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Exhale. Now 40 seconds. Again inhale. Hold the breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. Exhale. నెక్స్ట్ సెకండ్ లెవెల్. చేతులు ఈ విధంగా తీసుకోండి. బొటన వేలు అనేది చంక మధ్యలోకి వెళ్ళాలి. రిమైనింగ్ ఫింగర్స్ ఈ విధంగా ఉంటాయి. ఇది మధ్య భాగానికి ప్రాణశక్తిని అందించడానికి ఉపయోగపడుతుంది. డీప్ స్పిరిచువాలిటీలోకి ఇప్పుడే వెళ్ళొద్దు. జస్ట్ ఇక్కడ వరకు విని చేయండి. లోతుగా శ్వాస తీసుకొని ఆపండి. హోల్డ్ ద బ్రెత్ 30 seconds. Hold the breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఓన్లీ శ్వాస మాత్రమే వదిలిపెట్టాలి. చేతులు తీయద్దు. వివో సార్, చేతులు తీయకండి. వైట్ తీసేయండి సార్. అగైన్ టేక్ అ డీప్ బ్రెత్. హోల్డ్ ద బ్రెత్. హోల్డ్ ద బ్రెత్. కుంభకం అంటాం మనం యోగ పరిభాషలో. కుంభకం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Again inhale. హోల్డ్ ద బ్రెత్. కొంచెం ఇబ్బంది అనిపించినా 1-2 నిమిషాలు ఇబ్బంది పడదు, ఏం కాదు. ఇన్హేల్. హోల్డ్ ద బ్రెత్. నౌ 40 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. ఓకే, చేతులు దించండి ఇప్పుడు. నెక్స్ట్ థర్డ్ లెవెల్. ఇన్హేల్. హోల్డ్ ద బ్రెత్. మోచేతులు అనేది ఇట్లా పైకి ఉండాలి. చేతులు తీసేయద్దు. ఓకే, చేతులు ఈ విధంగా వెనుకకు ఉంటాయి. ఓకే, రైట్. ఇన్హేల్. హోల్డ్ ద బ్రెత్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఓన్లీ ఎగ్జేల్. శ్వాస వదిలేయండి. చేతులు అట్లాగే ఉంచాలి.
Second time, take a deep breath, hold the breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Exhale. చేతులు దించొద్దు. అగైన్ టేక్ అ డీప్ బ్రెత్. చేతులు అలాగే ఉండాలి. ఇన్హేల్, హోల్డ్ ద బ్రెత్. Hold the breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Exhale. ఇప్పుడు చేతులు దించండి. Just stretch your hands, release, relax. నెక్స్ట్ సోహంలోకి వెళ్దాం మనం. సో ఆల్ ఆఫ్ యూ మళ్ళీ ఒకసారి కంఫర్టబుల్ పొజిషన్ లోకి రండి. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా కూర్చోండి. కొంచెం హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి. రైట్ నౌ సోహం అనే దాంట్లోకి వెళ్తాం మనం. యా, ఇట్లా చేతుల్ని లాక్ చేసి కూర్చోండి. చేతుల్ని లాక్ ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ 3 చేసాం కదా, వాటిని ఒకసారి రీకాల్ చేసుకోండి. Close your eyes and recall that. ఓకే, డన్. సుధిక గారు, రీకాల్ చేయమంటే ఏం చేస్తున్నారు? ఓకే, డన్. నౌ భస్త్రిక, హోల్డ్ యువర్ ఫింగర్స్ లైక్ దిస్. బ్యాక్ పెయిన్ కానీ మెడ నొప్పులు కానీ స్పాండిలోసిస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం కొంచెం స్లోగా చేయండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్ లైక్ దిస్. ఒకసారి నన్ను చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. శ్వాస తీసుకుంటూ చేతులు ఈ విధంగా పిడికిలు వదిలేస్తాం. ఈ విధంగా వస్తుంది. ఓకేనా? కొంతమంది చేతులు ఇట్లా వదిలేస్తారు, వదిలేయద్దు. ఓకే, కళ్ళు తెరవకండి. యా, రెడీ? 1, 2, 3 స్టార్ట్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. కంటిన్యూ చేయాలి, స్పీడ్ అప్. అప్, డౌన్. నన్ను ఫాలో అవ్వాలి, నేను చెప్పినట్టు చేయండి దయచేసి. ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. కొంచెం ఫాస్ట్ గా చెప్తూ ఉంటాను, ఫాస్ట్ గా చేయండి. అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్. నేను డౌన్ అనలేదు ఇంకా. డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. స్పీడ్ అప్, స్పీడ్ అప్, స్పీడ్ అప్. చేయాలి చేయాలి అందరూ. లావణ్య గారు, కమాన్.
come on. Okay, okay. Don't open your eyes. కళ్ళు తెరవద్దు. Stop. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. Close your eyes. Next, second round. Come on. Inhale up, exhale down. Inhale up, exhale down. Up, down, 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 up, down. Stop, stop, stop. కళ్ళు తెరవద్దు సార్, కళ్ళు తెరవద్దు. జస్ట్ అబ్జర్వ్ ద బ్రెత్. శ్వాస ఎలా జరుగుతుంది గమనించండి. థర్డ్ రౌండ్, లాస్ట్ రౌండ్. కొంచెం హ్యాండ్స్ పెయిన్ అనిపించినా పెద్దగా ఇబ్బంది పడకండి, నో ప్రాబ్లం. కమాన్, ఇన్హేల్ అప్, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Up, down, up, down, up, down, up, down, up, down, up, down. Sudhika garu kallu తెరవకండి. Up, down, up, down, up, down, up, down. Very good, very good. Relax. రెండు చేతులు లాక్ చేసి మీ కాళ్ళపై ఉంచండి. కళ్ళు తెరవద్దు. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్ అండ్ హార్ట్ బీటింగ్. మీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి గమనించండి. వర్తమానంలో, ప్రజెంట్ లో ఉన్నారా, భవిష్యత్తులో ఉన్నారా, పాస్ట్ లో ఉన్నారా? జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్ అండ్ హార్ట్ బీటింగ్. నౌ సోహం అనేది, సో అంటే శ్వాస తీసుకోండి, ఓకే. హమ్ అంటే శ్వాస వదిలేయండి, రైట్? యా, మీ కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోండి, కళ్ళు తెరవద్దు. ఇప్పటి వరకు మనం ప్రాణాయామం చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మెడిటేషన్ లోకి వెళ్తున్నాం, ఓకేనా? ఇంకొక 5-10 minutes, రైట్? మళ్ళీ చెప్తున్నాను, మీరు సొంతంగా ఇంట్లో కానీ బయట కానీ ఇతరులకు చెప్పడం కానీ ఇది ప్రాక్టీస్ చేయొద్దు, రైట్? గురుముఖంగా మాత్రమే చేయాలండి, రైట్? కంఫర్టబుల్ గా కూర్చోండి. ఇప్పుడు ఇది సోహం అనే మెడిటేషన్ దాంట్లోకి వెళ్తున్నాము. సో అంటే శ్వాస తీసుకోవాలి, హమ్ అంటే శ్వాస వదిలేయాలి అని చెప్పుకుంటున్నాం మనము. దీని అర్థం ఏంటంటే, నేనే భగవంతుడు, భగవంతుల్లోనే నేను, రెండు, నేనే నువ్వు, నువ్వే నేను అనేది వస్తుంది. నువ్వు వేరు, నేను వేరు అనే భావన ఉండదు ఇక్కడ, ఓకేనా? అంతా ఏకత్వం అన్నట్టు. భగవంతుడి యొక్క ఏదైతే ఈ విశ్వాంతరం అంతా ఉందో అందులో నేను ఒకని, నాలోనే అంతా ఉంది. విశ్వంలో ఉన్నది ఏదైతే ఉందో నాలో ఉంది, నాలో ఉన్నదంతా కూడా విశ్వంలో కూడా ఉంది. అంతా ఈక్వాలిటీగా చూస్తాం, ఓకే. నౌ నేను చెప్పేది స్లో, మీడియం, ఫాస్ట్ గా చెప్తాను. జస్ట్ మీరు ఏం చేయాలంటే, సో అంటే శ్వాస తీసుకోవాలి, హమ్ అంటే వదిలే, ఓన్లీ శ్వాస మాత్రమే, ఓకేనా? రైట్, నేను ఎట్లా చెప్తున్నానో దాన్ని బట్టి చేయండి. నేను 2-3 times రిపీట్ చేసి చెప్పాను, మళ్ళీ రాంగ్ చెయ్యొద్దు ఎవరు కూడా. సో హమ్, సో హమ్, సో హమ్. రెండు చేతులు లాక్ చేసి కాళ్ళపై ఉంచండి.
సంతోషి గారు 2 చేతులు ఇట్లా లాక్ చేయండి. सोऽहं 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 अगेन सोऽहं 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 చేస్తున్నారా అందరూ? నేను ఎట్లా చెప్తున్నానో దాని తగ్గట్టుగా శ్వాస తీసుకోవాలి, వదిలిపెట్టాలి. ఓకేనా? सोऽहं 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 కొందరే చేస్తున్నారు, చేయాలండి. అటు ఇటు చూడొద్దు, కళ్ళు తెరవద్దు. सोऽहं 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 మీడియంగా చెప్తున్నాను ఇప్పుడు. నేను ఎట్లా చెప్తున్నానో దాని తగ్గట్టుగానే చెయ్యండి. మీ ఇష్టంగా చెయ్యొద్దు. सोऽहं 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 జీవన గారు, సుధిక గారు చేస్తలేరు మీరు. सोऽहं 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 ప్రశాంత్ గారు స్ట్రైట్ కూర్చోవాలి, చేయాలి. నా ఇప్పుడు ఫాస్ట్ గా చెప్తాను, దాని తగ్గట్టుగా చేయండి. सोऽहं 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 मीडियम सोऽहं 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 సో కళ్ళు తెరవద్దండి, కళ్ళు తెరవద్దు. सोऽहं 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 ఫాస్ట్ గా లాస్ట్ రౌండ్. सोऽहं 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 Now fast last round. కొంచెం 2 నిమిషాలు ఇబ్బందిగా అనిపిస్తుంది, కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది, నో ప్రాబ్లం. అలాగే కూర్చోండి, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. వెంటనే లేచి నిలబడడం కానీ నడవడం కానీ చేయొద్దు. ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ ఫాస్ట్ బ్రీతింగ్.
జస్ట్ రిలాక్స్. కూర్చోగలిగిన వాళ్ళు అలాగే కూర్చోండి. రెండు కళ్ళు తెరవద్దు, కాళ్ళు మాత్రం రిలీజ్ చేయండి. మీ నడుం వెనకాల రెండు చేతులు పెట్టుకోండి. ఇంకా బాగా కళ్ళకు చీకటి వస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది అంటే శవాసనంలోకి పడుకోండి. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా నడుం వెనకాల చేతులు పెట్టి జస్ట్ తలని మీ భుజాల పైన వాల్చి ఉంచి రిలాక్స్డ్ గా కూర్చోండి. శిథిల దండాసనం అంటాము. సిట్టింగ్ లో రిలాక్సేషన్. ఒక 2 నుంచి 3 నిమిషాల్లో మనం సెషన్ క్లోజ్ చేద్దాం. రిలాక్స్. పాదాల నుంచి తల వరకు, తల నుంచి పాదాల వరకు పూర్తి విశ్రాంతి. రిలాక్స్ యువర్ 2 legs. రెండు కాళ్ళకి పూర్తి విశ్రాంతి. రిలాక్స్ యువర్ 2 legs. రిలాక్స్ యువర్ అబ్డామిన్. పొట్ట భాగానికి విశ్రాంతి. ఛాతి భాగానికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ చెస్ట్. రిలాక్స్ యువర్ స్పైన్ అండ్ బ్యాక్. రిలాక్స్ యువర్ 2 hands. కుడి చేయికి విశ్రాంతి. ఎడమ చేతికి విశ్రాంతి. ఇప్పుడు తలని ఎడమ వైపుకి వాల్చి ఉంచండి. నిదానంగా, కళ్ళు తెరవద్దు. మైండ్ డిస్టర్బ్ అవుతుంది. వెంటనే లేవడం గాని నడవడం గాని చేయొద్దు. జస్ట్ రిలాక్స్. రిలాక్స్ యువర్ 2 hands. రెండు చేతులకి పూర్తి విశ్రాంతి. రిలాక్స్ యువర్ అబ్డామిన్, చెస్ట్ అండ్ బ్యాక్. పొట్ట భాగానికి, ఛాతి భాగానికి, వీపు భాగానికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ మిడిల్ పార్ట్. రిలాక్స్ యువర్ నెక్ రీజియన్. మెడ భాగానికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ చిన్, మౌత్, నోస్, ఐస్. నోటి భాగానికి, ముక్కు భాగానికి, కళ్ళకి విశ్రాంతి. రిలాక్స్ యువర్ ఇయర్స్. చెవులకి విశ్రాంతి. రిలాక్స్ యువర్ ఐబ్రోస్, forehead, top of the head. Relax your top of the head. తల నుంచి పాదాల వరకు విశ్రాంతి. రిలాక్స్ అండ్ కమ్ డౌన్. రిలాక్స్ యువర్ హెడ్ రీజియన్, మిడిల్ పార్ట్. చేతులకి, పొట్ట భాగానికి, ఛాతి భాగానికి, వీపు భాగానికి విశ్రాంతి. కమ్ డౌన్, స్లోలీ కమ్ డౌన్. రిలాక్స్ యువర్ 2 legs. రిలాక్స్ యువర్ 2 legs. ఓకే, కమ్ టు నార్మల్ సిట్టింగ్. నిదానంగా నార్మల్ సిట్టింగ్ లోకి రండి. Now, రెండు చేతుల్ని బాగా రబ్ చేయాలి. ఎవరు మాట్లాడొద్దండి మధ్యలో. రెండు చేతులు బాగా రబ్ చేసి స్పేస్ పై ఉంచండి. ఆ యొక్క వెచ్చదనాన్ని ఆస్వాదించండి. నిదానంగా మీ యొక్క అరచేతుల్ని
చూస్తూ కళ్ళు తెరవండి. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ అండ్ వాచ్ యువర్ పామ్స్. మీ 2 అరచేతుల్ని చూడండి. నమస్కారం. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, భగవంతునికి, గురువులకి, సృష్టిలోని ప్రతి జీవికి, నా శరీరంలోని ప్రతి అణువుకి మనస వాచ కర్మణ కృతజ్ఞతలు. తెలిసి తెలియక ఏ జీవికైనా నాకు నేనుగా గాని హాని కలిగిస్తే ఓ భగవంతుడా, మమ్మల్ని, కుటుంబాన్ని, సమాజాన్ని పెద్ద మనసుతో క్షమించి దీవించగలరు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి?